అంటే జబులూను రేవు. అందరూ చెప్పండి, జబులూను రేవు. జబులూను అంటే అర్థం ఏంటంటే నివాస స్థలము. ఎవరి జబులూను? యాకోబుకు 12 మంది కుమారులు ఉంటే వారిలో ఒకని పేరు జబులూను. ఆదికాండము 49వ అధ్యాయము 13వ వచనాన్ని చదువు. ఆదికాండము 49వ అధ్యాయము 13వ వాక్యం. జబులూను సముద్రపు రేవున చదువు. నివసించుచు జబులూను సముద్రపు రేవున నివసించుచు అతడు ఓడలకు రేవుగా ఉండును. అతని పొలిమేర సీదోను వరకు ఉండును. జబులూను అనేటువంటి వ్యక్తి పేరు మీద ఒక రేవు ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ జబులూను అనేటువంటి మాటకు నివాస స్థలం అని చెప్పాం కదా. దీని అర్థం, ఈ రేవు అర్థం ఏంటంటే ఓడలకు రేవు అని రాయబడింది. అయితే ఈ జబులూను రేవు దేనికి సాదృశ్యం అంటే విశ్వాసపు రేవు. దేవునికి స్తోత్రం. జబులూను విశ్వాసపు రేవును సూచిస్తుంది. ఈరోజు చాలా మంది విశ్వాసపు రేవును చేరుకోలేకపోతున్నారు. విశ్వాసము బలహీనమైపోతుంది. విశ్వాసము రోజు రోజుకి సన్నగిలిపోతుంది. కానీ జబులూను నివాసం చేసినటువంటి ఆ ప్రాంతం అంతా ఓడలకు రేవు అంటే విశ్వాసానికి ధరి. నిజంగా పాత నిబంధన గ్రంథంలో విశ్వాస వీరులు ఉన్నారు. క్రొత్త నిబంధన గ్రంథంలో విశ్వాసానికి కర్త ఉన్నాడు. పాత నిబంధనలో విశ్వాస వీరులు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలో విశ్వాసము అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి? ఎవరు గుర్తొస్తారు? అబ్రహాం. దేవునికి స్తోత్రం. అబ్రహామును గురించి బైబిల్ ఏమంటుందంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. గల్తీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము, రోమ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనము, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో ఇదే మాట 3 పర్యాయాలు రాయటానికి గల కారణం ఏంటంటే విశ్వాసానికి మూలము. విశ్వాసానికి మూలం ఎవరంటే అబ్రహాము. ఒక వ్యక్తి దేవుని యందు విశ్వాసం ఉంచాలంటే ముందు అబ్రహాము యొక్క విశ్వాసము మనకు తెలియాలి. దేవుని స్తోత్రం. విశ్వాసానికి రేవు ఎవరంటే అబ్రహాము. దేవుని స్తోత్రం. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. ఎలాంటి పరిస్థితిలో నమ్మాడు? ఎలాంటి పరిస్థితిలో నమ్మాడు? అబ్రహాముకి ఏ ఆధారము లేదు. ఇప్పుడు ఎవరినైనా ఒక 1000 రూపాయలు ఇచ్చి, ఇదిగో 1000 రూపాయలు తీసుకుని పోయి పలానా షాపులో, పలానా సెంటర్లో పలానా వస్తువు కొనుక్కురామంటే మనం అడ్రస్ చెబుతున్నాము, వస్తువు చెబుతున్నాము, ఆ ఏరియా చెబుతున్నాం కాబట్టి కళ్ళు మూసుకొని పిల్లడు ఏం చేస్తాడు? బర్రని అయిపోయి అక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు. కానీ దేవుడు అబ్రహామును వెళ్ళమన్నప్పుడు ఏ దేశమో తెలియదు, ఏ వైపుకి వెళ్ళాలో తెలియదు. దేవునికి స్తోత్రం. వెళ్ళమన్నాడు, అంతే, ఏం చెప్పలా. కానీ దేవుని మాటను నమ్మి ఏం చేశాడంట? అబ్రహాము తన ఇంటి నుండి బయలుదేరాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఊరు అనేది తన సొంత ఊరిలో ఉన్నప్పుడు అబ్రహాములకు ఊరు పేరేంటి? ఊరు. మీ ఊరేంటి? జమ్మల మడక. మీ ఊరేంటి? కొత్తపల్లి. మీ ఊరేంటి? మార్చర్ల. మీ ఊరేంటి? పిడుగురాలని చెబుతాం కదా. అబ్రహాం మీ ఊరేంటి అంటే మా ఊరి పేరే ఊరు. ఆ ఊరిలో నివాసం చేస్తున్నటువంటి అబ్రహాంతో దేవుడు మాట్లాడితే దేవుని మాటకి స్పందించాల. కారణము అబ్రహాముకి అప్పటికే తండ్రి, భార్య, అన్నదమ్ములు, బాధ్యతలు ఉన్నాయి కాబట్టి దేవుని మాటను నిర్లక్ష్యం చేసి వెళ్ళాలి. వాళ్ళ నాన్నగారైన తెరహు చనిపోయిన తర్వాత అప్పుడు స్పందించి దేవుని మాటకు లోబడి తాను వెళ్ళమన్నటువంటి దేశానికి వెళ్ళటానికి బయలుదేరాడు. ఏ దేశమో తెలియదు,
ఏ దిక్కుకి వెళ్ళాలో తెలియదు. అయినా అలాంటి నిరాకారమైనటువంటి పరిస్థితుల్లో కూడా, ఆధారం లేని పరిస్థితిలో కూడా దేవుని మాటను నమ్మి ఇంట్లో నుంచి అడుగు బయటకు వేశాడు. దేవునికి స్తోత్రం. ఎటు పోవాలో తెలియదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, ఊరు పేరు తెలియదు. అయినా దేవుని నమ్మి ఏం చేశాడంట? బయలు దేరాడు. దేవునికి స్తోత్రం. అది నమ్మకం అంటే. దేవుని నమ్మకం అంటే ఏంటంట? ఆధారము లేనప్పుడు ఏ ఊరు వెళ్ళాలో, ఏ ప్రాంతం వెళ్ళాలో తెలియనప్పుడు ఎటు వెళ్తున్నావంటే తెలియదు. దేవుని మాట విని బయలుదేరి వెళ్తా ఉన్నాడు. అలాంటి విశ్వాసపు పునాదులు కలిగినటువంటి అబ్రహాము యొక్క రేవు నుండి మన విశ్వాస జీవితం ప్రారంభించబడాలి. దేవునికి స్తోత్రం. ఇక క్రొత్త నిబంధన గ్రంథంలోకి వస్తే విశ్వాసమునకు కర్త, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూస్తే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట వచ్చబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. 2 చేతులు పైకెత్తి అందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసానికి కర్త ఎవరంట? పాత నిబంధన గ్రంథములో అబ్రహాము విశ్వాసానికి మూల పురుషుడైతే, క్రొత్త నిబంధనలో విశ్వాసానికి కర్త, కర్మ, క్రియ ప్రభువే. దేవునికి స్తోత్రం. కనుక ఆ విశ్వాసపు రేవు నుండి మన యాత్రను కొనసాగించాలి. మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంతా చూస్తే విశ్వాస వీరులు పట్టి రాయబడింది. అక్కడ మనం గమనిస్తే 33వ వచనం నుండి 43వ వచనం చదివితే వారి విశ్వాసం ఎంత శ్రేష్టమైనదో అక్కడ రాయబడింది. చదువుదాం, చూడండి. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములు పొందిరి, సింహము నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులు తప్పించుకొని బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యులు సేనలను పారద్రోలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరలా పొంది, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదలను పొందనలక యాతన పెట్టబడి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదును అనుభవించి రాళ్లతో కొట్టబడి, రంపములతో కోయబడి, శోధింపబడి, ఖడ్గములతో చంపబడి, విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందువారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరచుని కనుక వాళ్ళ విశ్వాసం చూడండి. విశ్వాసాన్ని బట్టి అంట శోధించబడ్డారంట, రంపములతో కోయబడ్డారంట, అగ్ని బలాన్ని చల్లార్చారంట. ఎన్ని భయంకరమైన పరిస్థితులైనా వాళ్ళ లక్ష్యం ఏంటంటే నమ్ముకున్న దేవుని కోసము ఈ లోకమును వారు ఏం చేశారంట? ప్రియగులాడుతున్నారంట. ఈ లోకము యోగ్యమైంది. నిజంగా ఒక విశ్వాసికి ఈ లోకము యోగ్యమైనదిగా ఉండకూడదు. మనకి దేవుని రాజ్యమే, పరలోక పట్టణమే ఆ ధరిని మనం ఎప్పుడు కోరుకుంటూ ఉండాలి. ఆ రేవుని కోరుకోవాలి. మనం విశ్వాసము కాకపోతే, మనం దేవుని ఎందుకు నమ్మకం లేని వారైతే ఈ లోకం కోసం వెంపర్లాడతాం, ఈ లోకం కోసం ప్రయాసపడతాం. వయస్సు వాళ్ళంతే, ముసలి వాళ్ళంతే, ఎంత వచ్చినా కానీ ఈ లోకం మీద మమకారం చావట్లా. ఏదో సాధించాలి, ఏదో మూట కట్టాలి, ఏదో సంపాదించాలని ప్రయాసపడుతున్నారు. కానీ ఈ లోకము యోగ్యమైంది కాదని దీనిని ద్వేషించట్లా.
కానీ నిజమైన విశ్వాసం కలిగిన వారు ఏం చేశారు? వారి జీవితాలను ప్రాణార్పణంగా పోసి, రంపములతో కోయబడి ఖడ్గదారులను అణిచివేసి, యుద్ధములను అణిచివేసి, కొండల్లో, గృహంలో, లోయలో నివసిస్తూ వారు ఒకటే అన్నారు, మాకు ఈ లోకము యోగ్యమైనది కాదు. మేము ఈ దరిని ఎల్లకాలం ఉండేవాళ్ళం కాదు, మేము ఆ దరికి వెళ్ళాలి. కాబట్టి ఈ విశ్వాస యాత్రలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మేము వాటిని ఎన్న తగినవిగా ఎంచుకున్నట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది, మనం విశ్వాసపు రేవుకి చేరాలి. ఆఖరికి చేరాలంటే ఈ లోకము మనకి యోగ్యమైనదిగా ఉండకూడదు. మనము నమ్మిన దేవుని కొరకు, మనం నమ్మిన విశ్వాసం కొరకు అన్నిటినీ విడిచిపెట్టేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదివితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, కానీ అక్కడ క్రీస్తు దేవుని కృపాసనం మీద కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద నీ మనస్సు ఈ లోక సంబంధమైన వాటి మీద ఉండకూడదు. ఈ లోక సంబంధమైన వాటి మీద ఉండకూడదు. మీరు క్రీస్తుతో కూడా లేపబడితే అంటే దాని అర్థం ఏంటి? నిజంగా ఆయన మరణంలోను, ఆయన పునరుద్ధానంలోను మీరు పాలి భాగస్తులైతే భూ సంబంధమైన వాంఛల కోసము, భూ సంబంధమైన సుఖాల కోసము, భూ సంబంధమైన సౌఖ్యాల కోసము మీరు ఆశపడకూడదు. నిజమైన విశ్వాసపరుడికి ఎప్పుడు శ్రమలే కలుగుతాయి, అయినా వాటిని ప్రాముఖ్యమైనగా ఎంచరు కానీ